ధనుర్మాసం ప్రారంభమైంది. ధనుర్మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి. అంతటి శక్తి ఈ ధనుర్మాసం పూజలకు ఉంటుంది. కాబట్టి ఈ మాసం పూజా విధానం ఏమిటి, పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. డిసెంబర్ 16 నుంచి జనవరి 14వ తారీఖు వరకు ధనుర్మాసం నెల రోజుల పాటు ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు. ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ ధనుర్మాసం బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలందరూ భూమిపైన తిరుగుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ నెలలో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ చేయండి. పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు, పరమాన్నం లేదా బెల్లం ముక్కను నివేదించాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి. కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామి పూజించాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ ధనుర్మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది. ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసంగా అంటారు. ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించినదిగా భావిస్తారు. కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు. పిల్లలకు నామకరణాలు చేయకూడదు. అలాగే గృహప్రవేశం, ఇంటి నిర్మాణాలు చేయకూడదు. అలాగే ఇళ్ల స్థలాలను కొనకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి. ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఈ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలందరూ శ్రీ మహావిష్ణువును మేల్కొలుపులో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేచారు. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుణ్ణి పూజిస్తే 1000 సంవత్సరాల పాటు విష్ణుదేవుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం.
అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎక్కువగా పూజ గది ముందు అష్టదళ ముగ్గుని వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. తులసి పూజ చాలా పవిత్రమైనది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయటం వలన కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం. అలాగే పెళ్లి కాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామికి తులసిమాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు వరిస్తాయి. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది. ఆ పరమాత్ముని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో ఆ ఇళ్లలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయటం వలన ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ ధనుర్మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైపోతుంది. ఇంటిని శుభ్రం చేయటంతో మొదలు ముంగిట్లో సంక్రాంతి ముగ్గులు సందడి చేస్తాయి. ఇలా ధనుర్మాస పూజలతో మీ ఇంటిని శోభాయమానం చేసుకుని లక్ష్మీ కటాక్షం పొందండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ.